Hello viewers, welcome back to D-Commerce classes. In this video, our topic is accountability. So now let's discuss the meaning of accountability and nature of accountability. So let's get started. Accountability meaning వచ్చేసి accountability is the obligation of individual to formally report to his superior about the work he has done to discharge his responsibility. When a subordinate reports about his performance, success or failure to his superior, he discharges his accountability. So accountability ఈజ్ రిలేటెడ్ టు అసైన్ వర్క్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ఇట్స్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ వచ్చేసి ఈ మీనింగ్ ఏం చెప్తుంది అని అంటే అకౌంటబిలిటీ అనేది ఒక బాధ్యత, ఒక ఆబ్లిగేషన్, ఇండివిజువల్కి ఉన్న ఒక బాధ్యత. దేని గురించి అని అంటే అతనికి ఇచ్చిన వర్క్ గురించి అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ అతను ఇన్ఫామ్ చేయాలి, అతని సుపీరియర్కి రిపోర్ట్ చేయాలి. సో జవాబుదారీతనం అంటాం కదా. సో అతనికి ఇచ్చిన వర్క్కి అతను కరెక్ట్ చేసినా చేయకపోయినా కానీ ఇంత చేశాను నేను, ఇంత చేయలేదు అని చెప్పాలి. సో దిస్ ఈజ్ అకౌంటబిలిటీ అనమాట. జవాబుదారీతనం అంటాం కదా. సో అది అకౌంటబుల్, యు ఆర్ అకౌంటబుల్ టు ద వర్క్ గివెన్ టు యూ. సో అతనికి ఇచ్చిన వర్క్కి అతనే అకౌంటబుల్. సో అతనే ఆన్సరబుల్. అది ఒకవేళ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సో అతనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సుపీరియర్కి అని చెప్పి చెప్తుండ్రు అనమాట. సో వెన్ ఎ సబార్డినేట్ రిపోర్ట్స్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్, ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ టు హిస్ సుపీరియర్, హీ డిశ్చార్జెస్ హిస్ అకౌంటబిలిటీ. సో ఇప్పుడు ఒక సబార్డినేట్కి వర్క్ ఇచ్చారు, సో అది రిపోర్ట్ చేయాలి అని చెప్పినాం. సో అదే అకౌంటబిలిటీ అని చెప్పినాం. సో ఎప్పుడైతే అతను చేసిన వర్క్ గురించి వాళ్ళ సుపీరియర్కి ఇన్ఫామ్ చేస్తాడు, రిపోర్ట్ చేస్తాడు. సో నేను ఇంత చేశాను సార్, నేను ఇంత చేయలేకపోయాను, ఇది ప్రాబ్లం అని చెప్తాడో అప్పుడు అతని అకౌంటబిలిటీ అనేది డిశ్చార్జ్ చేసినట్టు. సో అతను ఆ అకౌంటబిలిటీ నుంచి డిశ్చార్జ్ అవుతాడు, అంటే రిలీవ్ అవుతాడు అనమాట. ఇంకా అకౌంటబిలిటీ ఈజ్ రిలేటెడ్ టు ద అసైన్డ్ వర్క్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ఇట్స్ పర్ఫార్మెన్స్. సో అకౌంటబిలిటీ అనేది రిలేటెడ్ టు వాట్ అని అంటే ఒక అసైన్డ్ వర్క్కి రిలేటెడ్ అండ్ దాని గురించి సుపీరియర్కి రిపోర్ట్ చేయడం గురించిన రిలేటెడ్ థింగ్ అనమాట. సో అకౌంటబిలిటీ అని అంటే ఏం లేదు. సో మనకి ఇచ్చిన వర్క్కి మనమే అకౌంటబుల్, మనమే ఆన్సరబుల్ టు ద సుపీరియర్. అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా మనమే ఆన్సర్ చేయాలి. సో అది అకౌంటబిలిటీ అనమాట. సో దిస్ ఈజ్ ద మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్. ఒక డెఫినేషన్ చూద్దాం. సో దిస్ ఈస్ గివెన్ బై మ్యాక్ఫర్లాండ్ అనే ఒక ప్రొఫెసర్ మనకి డెఫినేషన్ ఇచ్చారనమాట. అకౌంటబిలిటీ రిఫర్స్ టు ద ఫ్యాక్ట్ that each performer who is given the authority and responsibility must recognize that the executive above him will judge the quality of his performance. అకౌంటబిలిటీ అని అంటే ఏంటి అని అంటే లైక్ రిఫర్స్ టు ద ఫ్యాక్ట్ దట్ ఈచ్ పర్ఫార్మర్, సో ఎవరికైతే వర్క్ అసైన్ చేశారో, హూ ఈజ్ గివెన్ అథారిటీ, సో అథారిటీ కొన్ని రైట్స్ ఇచ్చారో అండ్ రెస్పాన్సిబిలిటీ కొంచెం వర్క్ ఇచ్చారో, మస్ట్ రికగ్నైజ్, సో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ సుపీరియర్ ఎవరైతే వాళ్ళకి అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో వాళ్ళు వీళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ని రికగ్నైజ్ చేస్తారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ని రికగ్నైజ్ చేస్తారు, జడ్జ్ చేస్తారు అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకోవాలి అన్నమాట. సో రికగ్నైజ్ చేయాలన్నమాట. సో అంటే వాళ్ళు వీళ్ళ వర్క్ యొక్క క్వాలిటీని చూసినప్పుడు వాళ్ళు అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకైతే ఇచ్చిండ్రో అది ఫుల్ఫిల్ కానప్పుడు వీళ్ళు వాళ్ళకి ఆన్సరబుల్ అవుతారు అని రికగ్నైజ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ అంటే ఏం లేదు, సింపుల్గా మ్యాక్ఫర్లాండ్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఏంటంటే ఒక పర్సన్కి మనము అథారిటీ ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తాం, రైట్స్ ఇచ్చినప్పుడు కొంచెం వర్క్ కూడా ఇస్తాం అనుకుందాం. సో అన్నప్పుడు ఎవరికైతే ఆ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడిందో, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడిందో అతను వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకనంటే అతను చేసిన వర్క్ ఎవరైతే వాళ్ళకి పవర్స్ అండ్ వర్క్ ఇచ్చారో వాళ్ళు చెక్ చేస్తారు, జడ్జ్ చేస్తారు. వాళ్ళు ఒక క్వాలిటీ, ఒక స్టాండర్డ్స్ సెట్ చేసే వీళ్ళకి వర్క్ ఇస్తారు. సో ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా చేయకపోతే వీళ్ళ వర్క్ క్వాలిటీగా లేనట్టు. సో అప్పుడు ఈ క్వాలిటీ ఎందుకు, మీకు క్వాలిటీగా వర్క్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు వీళ్ళని. సో అప్పుడు ఎవరైతే సబార్డినేట్స్ ఉన్నారో, ఎవరికైతే పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో వాళ్ళు ఆన్సరబుల్ అని చెప్తున్నారు అనమాట. సో ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఎవరికైతే సబార్డినేట్స్ ఉన్నారో, ఎవరికైతే వర్క్ అండ్ అథారిటీ ఇవ్వబడిందో వాళ్ళు ఈ విషయం గుర్తుంచుకొని వాళ్ళ వర్క్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట.
సో దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ అకౌంటబిలిటీ గివెన్ బై మెక్ఫర్లాండ్. సో నేచర్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో లైక్ అకౌంటబిలిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి అని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కెనాట్ బి డెలిగేటెడ్, అంటే అకౌంటబిలిటీని మనం డెలిగేట్ చేయలేమంట. అంటే వేరే వాళ్ళకి డివైడ్ చేయడం కానీ వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేయడం కానీ మనం చేయలేము. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాప్ లెవెల్స్ మిడిల్ లెవెల్ వాళ్ళకి ఒక వర్క్ ఇచ్చిర్రు. సో ఇప్పుడు ఈ వర్క్ కాకపోతే ఈ వర్క్ వీళ్ళు చేయలేకపోయినారు అనుకో, అప్పుడు ఆన్సర్ ఎవరు చేయాలి? మిడిల్ లెవెలే చేయాలి కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిడిల్ లెవెల్ వాళ్ళు లోవర్ లెవెల్ వాళ్ళకి వర్క్ పాస్ ఆన్ చేసిర్రు అనమాట. రెస్పాన్సిబిలిటీ డెలిగేట్ చేసిర్రు, కొంతవరకు వర్క్ డెలిగేట్ చేశారు. కాకపోతే వాళ్ళు లోవర్ లెవెల్ వాళ్ళు కంప్లీట్ చేయలేదు అన్నప్పుడు లోవర్ లెవెల్ వాళ్ళు మిడిల్ లెవెల్ వాళ్ళకి మాత్రమే చెప్పాలి ఎందుకు కంప్లీట్ చేయలేదని. కాకపోతే మెయిన్ వర్క్ ఎవరిచ్చారు? టాప్ లెవెల్ వాళ్ళు మిడిల్ లెవెల్ వాళ్ళకి ఇచ్చారు కదా. సో ఈ టాప్ లెవెల్ వాళ్ళు వచ్చి లోవర్ లెవెల్ వాళ్ళని అడగరు కదా. సో అందుకనే ఈ అకౌంటబిలిటీ ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి అనేది లోవర్ లెవెల్ వాళ్ళకి రాదు. మిడిల్ లెవెల్ వాళ్ళనే క్వశ్చన్ చేస్తారు టాప్ లెవెల్ వాళ్ళు వచ్చి. సో కాబట్టి ఈ అకౌంటబిలిటీని అనేది డెలిగేట్ అంటే పాస్ ఆన్ చేయడానికి రాదు, డివైడ్ చేసుకోనికి రాదు అని చెప్తున్నారు అనమాట. సో ఒక సూపర్వైజర్ ఉన్నారు, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సూపర్వైజర్ ఉన్నారు, వాళ్ళ టీం మెంబర్ మిస్టేక్ చేస్తే అండ్ వాళ్ళకున్న వర్కర్స్ ఎవరైనా మిస్టేక్ చేసినా కానీ హైయర్ ఆఫీషియల్స్కి ఈ సుపీరియరే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే అకౌంటబిలిటీ కెనాట్ బి డెలిగేటెడ్ అని చెప్పొచ్చు అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ అప్వర్డ్ అనమాట. సో అకౌంటబిలిటీ అనేది ఆల్వేస్ అప్వర్డ్ వెళ్తుంది అంట. సో ఎందుకు అని అంటే అకౌంటబిలిటీ అని అంటే ఏంటి? ఆన్సర్ చేయాలి మనం వర్క్ కరెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనము ఆన్సర్ చేయాల్సిన పరిస్థితిని మనం అకౌంటబిలిటీ అంటాం కదా. సో ఇప్పుడు మనకి హైరార్కీ తెలుసు కదా, టాప్ లెవెల్ మిడిల్ లెవెల్ లోవర్ లెవెల్. సో ఫస్ట్ పైన టాప్ లెవెల్, మిడిల్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు, లోవర్ లెవెల్లో మనకి లైక్ సూపర్వైజర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఇది లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ అకౌంటబుల్ ఎవరు అని అంటే లోవర్ లెవెల్ మిడిల్ లెవెల్ వాళ్ళకి అకౌంటబుల్, మిడిల్ లెవెల్ టాప్ లెవెల్ వాళ్ళకి అకౌంటబుల్. సో అంటే అప్వర్డ్స్ మూవ్ అవుతుంది కదా అకౌంటబిలిటీ అనేది. లోవర్ లెవెల్ వాళ్ళు మిడిల్ లెవెల్ వాళ్ళు హై లెవెల్. సో పైకి వెళ్తుంది ఇట్లా అకౌంటబిలిటీ, ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి అనేది. సో కాబట్టి అకౌంటబిలిటీ అనేది ఆల్వేస్ అప్వర్డ్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ యూనిటరీ, అంటే ఒక్క పర్సన్ ఒక్క బాస్కి మాత్రమే అకౌంటబుల్. సో మనం యూనిటీ ఆఫ్ కమాండ్ చదువుకున్నాం కదా. సో అట్లా ఒక్క పర్సన్కి ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక్క బాస్కి మాత్రమే ఆన్సరబుల్ అని చెప్తున్నారు అనమాట. సో ఎందుకు అని అంటే ఇప్పుడు ఇతను ఇద్దరు ముగ్గురు బాస్కి ఆన్సర్ చెప్పాలి అని అనుకోండి. సో అప్పుడు అతను ఎవరికి చెప్పాలి అని కన్ఫ్యూజ్ అయిపోతాడు అనమాట. సో అందుకనే యూనిటరీ అనేది ఉండాలి. సో అకౌంటబుల్ ఓన్లీ టు వన్ బాస్, ఒక్క పర్సన్కి అకౌంటబుల్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇద్దరు ముగ్గురు ఉంటే ఎవరికి ఆన్సర్ చేయాలని తెలియదు కాబట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కాబట్టి సో ఒక్క పర్సన్ ఒక్క బాస్కి మాత్రమే అకౌంటబుల్, ఆన్సరబుల్. అతను వర్క్ చేయకపోతే ఎందుకు చేయలేదని ఎక్స్ప్లెనేషన్ ఒక బాస్కి మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి అకౌంటబిలిటీ స్టాండర్డ్స్. సో ఒకరిని మనకి అకౌంటబుల్, ఆన్సరబుల్ చేయాలని అంటే వాళ్ళు సరిగ్గా చేయకపోతే మనము క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండాలి. వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అంటే మనం ఫస్ట్ ఎప్పుడు మనకి ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మ్యాన్ ఉన్నాడు. సో 100 యూనిట్స్ అమ్మాలి అని ఒక స్టాండర్డ్ పెట్టాం. సో అన్నప్పుడు మనం ఈ స్టాండర్డ్ని చూసి మనము అకౌంటబిలిటీని డిసైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు స్టాండర్డ్స్ ఇప్పుడు 100 యూనిట్స్ అమ్మాలని మనం డిసైడ్ చేసాం, కానీ అతను 80 అమ్మాడు, ఇంకా 20 అమ్మలేదు కాబట్టి సో ఎందుకు అమ్మలేదు అని మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఎందుకు ఇతను అకౌంటబుల్ అయ్యాడు అని అంటే అకౌంటబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా మనకి. సో అంటే ఇప్పుడు మనం ఒక స్టాండర్డ్ సెట్ చేసుకున్నాం, ఆ స్టాండర్డ్కి అతను రీచ్ అవ్వలేదు అని అంటే అతను మనం చెప్పిన వర్క్ చేయలేదు. సో కాబట్టి మనకి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకు చేయలేదు అని చెప్పేసి, ఏం ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి. సో మనము ఇట్లా స్టాండర్డ్ సెట్ చేసుకున్నప్పుడు అకౌంటబిలిటీకి మనం జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నేచర్ ఆఫ్ అకౌంటబిలిటీ. So this is all about the concept accountability, and I hope that you are clear with the concept. And if you have liked my explanation,
Please like, share and subscribe. Thanks for watching.